ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంతే వదినా, అంతకు మించి ఏం లేదు. సరేలే, అత్తయ్య గారు వెయిట్ చేస్తూ ఉంటారు, పద. వదిన గారు, అల్లుడు గారు, మేము వెళ్ళొస్తామండి. అలాగే. అలాగే వదినా. అమ్మ లహరి, వెళ్ళొస్తామమ్మా. అలాగే అమ్మా. పదమ్మా. అదేంటి ఈరోజు కుక్కర్ కాలిందని లహరి చెప్పింది, మరి ఈ కుక్కర్ ఏంటి? అత్తయ్య గారు, ఇప్పుడే వచ్చేస్తాను. సరే. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి పని చూసుకో. అమ్మగారు, 3 రోజుల నుంచి ఆ రిపేర్ షాప్ వాడు దీన్ని బాగు చేయకుండా అక్కడే పెట్టేసుకున్నాడు. ఈరోజు పట్టుబట్టి తీసుకొచ్చేసాను. రిపేర్ చేశాడా? వదినా, ఫోన్ మర్చిపోయాను లహరి, తీసుకుందామని వచ్చాను. వెళ్ళొస్తాను. నాతో లహరి అబద్ధం చెప్పింది అంటే ఏదో దాస్తుందని అర్థమవుతోంది. ఏమై ఉంటుంది? ఒక్క నిమిషం, మళ్ళీ కాల్ చేస్తాను. ఏమ్మా? నాకు 20,000 కావాలి. దేనికమ్మా 20,000? ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ ఉంది మామ్. పార్టీనా? వాట్ మామ్, ఏంటి ఆలోచిస్తున్నావు? 20,000 కదా నేను అడిగింది. అంత డబ్బు నా దగ్గర ఉంటుందా? అయినా ఇంట్లో డబ్బులతో నాకేం పని ఉంటుంది చెప్పు. ఈ డబ్బు వ్యవహారాలన్నీ మీ పిన్ని ఆనందే చూసుకుంటుందమ్మా. వెళ్ళి తన్నే అడుగు. మామ్, ఏంటిది? నేనెళ్ళి ఆవిడ్ని అడగడం ఏంటి? అసలు నాకు అర్థం కాదు. నువ్వు ఈ ఇంటికే పెద్ద కోడలివి, నీ దగ్గర ఒక 20,000 కూడా లేకపోవడం ఏంటి? ఆడవాళ్ళమన్నాక కనీసం పర్సనల్ ఖర్చులుండవా? ఆ మాత్రం కూడా నీ దగ్గర లేకపోవడం ఏంటి? విచిత్రం కాకపోతేను. అది కాదమ్మా. అక్క, ఒక్క నిమిషం. మీ అమ్మ దగ్గర డబ్బులు లేకపోవడం కాదమ్మా, తనకి ఆ అవసరం రాకపోవడం. మా అక్క ఇంటి ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటుంది. ఏదైనా అవసరం వస్తే ఇది కావాలి అది కావాలి అని నన్ను అడుగుతుంది. అందుకని ఆర్థిక వ్యవహారాలన్నీ తనెప్పుడూ చూసుకోలేదు. ఆ బాధ్యతలన్నీ మొదటి నుంచి నేనే చూసుకుంటున్నాను.
అయినా ఇప్పుడు మీ అమ్మనెందుకు ఈ విషయం అడుగుతున్నావు? అవసరానికి డబ్బులు అడిగితే మిమ్మల్ని అడుక్కోమంది. అందుకే అర్థం కాక అడిగాను. అవునా? సరే, నీకెప్పుడైనా ఏమైనా అవసరాలు వస్తే కూడా డైరెక్ట్గా వచ్చి నన్నే అడుగు, సరేనా? ఆ, ఇప్పుడు నీకు ఎంత కావాలి? 20,000. 20,000? ఏదైనా ట్యూషన్ ఫీజు కట్టాలా? ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాలి. ఫ్రెండ్స్తో పార్టీకి అంతెందుకమ్మా? వాళ్ళకి నా బర్త్డే ట్రీట్ ఇవ్వాలి. నీ బర్త్డే మొన్ననే అయిపోయింది కదా. ఆ, కానీ వాళ్ళకి ఆ రోజు ఏ ట్రీట్ ఇవ్వలేదు. అందుకే ఇవాళ అందరికీ పబ్ లో పార్టీ ఇస్తున్నాను. పబ్లోనా? అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. $5,000 పంపిస్తాను. మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళేదన్న రెస్టారెంట్లో భోజనం చేయండి. ఈ పబ్బులు పార్టీలు ఈ ఇంటి పద్ధతులు కావమ్మా, సరేనా? ఏంటిది? నేను మరి ఎలా కనిపిస్తున్నాను? 5,000? ఈ ఫ్యామిలీలో నా స్థాయి విలువ ఇదే అని చెప్పడానికా? చిన్నాళ్ళు ఎక్కడో అనాథలాగా అడుక్కు తినేదాల్లాగా పెంచారు. ఇప్పుడు కూడా అదే దరిద్రపు బ్రతుకు నేను బ్రతకాలా? ఆఫ్టర్ ఆల్ 20,000 ఇవ్వడానికి కూడా నేను పనికి రానంటే ఎందుకు మామ్ నన్ను ఈ నరకంలోకి తీసుకురావడం? అయ్యో, అది కాదమ్మా దామిని. దామిని, అయ్యో పాపం, దామిని అమ్మగారు ఇంటి వారసురాలిగా యువరాణి కిరీటం పెట్టి కూర్చోబెడతారు అనుకుంటే మరి తమరిని లెక్కలోకే తీసుకోవట్లేదు. ఎట్లా తీసుకుంటారమ్మీ? అధికారం అంతా ఆనందమ్మ గారి చేతిలో ఉంటే అందరూ ఆవిడ ముందు చేతులు కట్టుకుని ఉండాలి కదా. అదేగా ఆనవాయితీ. ఆనవాయితీ నేను మారుస్తాను.